ఈ మెగా లాంచ్ లో మొట్టమొదటిగా రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అటు గన్స్ ఇటు గర్ల్స్ మన కింగ్డమ్ డమ్ మనదే వైలెన్స్ రొమాన్స్ 2 in 1 ఫన్ మనదే. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దాని అమ్మ షాకే సాలిడ్ గా ఉంటది. కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలే. Jatin, my love, welcome to the mega launch of D20 and welcome back to D, darling. Thank you. మాస్టర్, జతిన్ గురించి మన అందరికీ తెలుసు, మన ప్రేక్షకులకి తెలుసు. బట్ రెజినా గారు, జతిన్ డి జూనియర్స్ నుంచి స్టార్ట్ చేశాడు. D14 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి విన్నర్ గా ఉన్నాడు. అండ్ ఆ తర్వాత D19 లో కొరియోగ్రాఫర్ గా వచ్చాడు, క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చాడు. అండ్ ఇది తన 4th సీజన్ ఫర్ డి. కానీ ఈసారి కొరియోగ్రాఫర్ కూడా తనే, కంటెస్టెంట్ కూడా తనే. ఈ మెగా లాంచ్ లో మన ఫస్ట్ కంటెస్టెంట్ చేసినటువంటి ఈ సాలిడ్ పర్ఫార్మెన్స్. I'll begin with you, Vijay Bini Master. D20 లో ఫస్ట్ జడ్జ్మెంట్ అండ్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ జతిన్. నీకు తెలుసు నాకు నువ్వంటే ఎంత ఇష్టమో యాజ్ అ కొరియోగ్రాఫర్ గా. సో లాస్ట్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదో ఒక హెవీ రాయి ఉంది, అది లిఫ్ట్ చేయమని ఎవరినో పంపించాడు, వాళ్ళు సరిగ్గా లిఫ్ట్ చేయలేదు. బాస్ రంగంలోకి దిగాడు, ఆ రాయిని లిఫ్ట్ చేశాడు. సేమ్ అదే విధంగా ఈసారి జతిన్ ఎంట్రీ ఇచ్చాడు. జతిన్, నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్ గా నువ్వు ఎరగతీస్తావు కూడా. సో ఆల్ ది బెస్ట్ జతిన్. అండ్ ఈ రోజు పర్ఫార్మెన్స్ గురించి వస్తే చాలా బాగుంది పర్ఫార్మెన్స్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బిని మాస్టర్. D20 లో మీ మొదటి జడ్జ్మెంట్, D20 లో మొదటి కంటెస్టెంట్ గురించి మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్, రెజినా గారు? జతిన్, మీ మాస్టర్ కి క్లాస్ నేను ఫ్యాన్ అయిపోయాను ఆల్రెడీ. ఏంటి ఆ ఫుట్ వర్క్ ఏంటి, ఓ మై గాడ్, టూ గుడ్. ఈసారి మీ కొరియోగ్రాఫర్ అండ్ పార్టిసిపెంట్ కూడా ఉన్నారు మీరు. సో ఐ థింక్ దట్స్ డబుల్ ధమాకా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. మొదటి జడ్జ్మెంట్ మీరు కూడా డబుల్ ధమాకా లెవెల్లో మొదలు పెట్టేశారు. సో మన సీజన్ లో ఏంటంటే ఆది, సౌమ్య, మన జడ్జిలు ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి కంటెస్టెంట్ కి ఒక బ్రాండ్ ఇవ్వబోతున్నారు. మరి జతిన్ కి మీరు ఇచ్చేటువంటి బ్రాండ్ ఏంటి జడ్జెస్? రెజినా గారు, మీ పర్ఫార్మెన్స్ చూసాక ఐ హావ్ వన్ మంచి బ్రాండ్ నేమ్ ఫర్ యూ. మీలో ఆ ఫైర్ ని చూసాక there's only one name I can give you. ఓకే, జతిన్ రెడీగా ఉన్నాడు. రెజినా గారు, మీరు ఇచ్చేటువంటి ట్యాగ్ ఫర్ జతిన్? అదేంటో
ఆది స్కూల్లో హోంవర్క్ ఇస్తారు ముందు రోజు, నెక్స్ట్ డే వచ్చిన వెంటనే అప్పచెప్పినట్టు అదే పనిలో ఉంటాడు. కొత్త జడ్జి రావటం, మారటం, యాజ్ ఇట్ ఈస్. అందరూ వేరే, రెజీనా వేరే. ప్లీజ్ ఇదే మాట అండి. సీజన్ 19 లో అందరూ వేరే, హన్సిక వేరే, యాజ్ ఇట్ ఈస్. ఈ ఇద్దరు టీమ్స్ లో ఏ టీమ్ లోకి జతిన్ వెళ్ళాలి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళ అదృష్టం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ రోజు ఏంటో తెలుసా, మనం రోజు వాటర్ తాగుతాం, కానీ స్టైల్ గా వాటర్ ఎలా తాగాలని జతిన్ చూపించింది. జతిన్ నా టీమ్ కే రావాలి, నాకే కావాలి. స్టైల్ గా వాటర్ తాగడమే చూసావు, క్వార్టర్ తాగడం చూస్తావా? ఏంటి మమ్మీ ఎవడీడు? వాడికి తెలియదా జతిన్ గాడికి ఎవరి దగ్గరికి రావాలో? ఆడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. ఏది ఒకసారి మామయ్యాను. నేను కౌంట్ డౌన్ చెప్తాను. కౌంట్ డౌన్ చెప్పిన తర్వాత అందులో నుంచి చిట్టి తీయండి. జతిన్ పేరు ఎవరి చిట్టిలో వచ్చిందో వాళ్ళ టీంకి వెళ్ళిపోతాడు జతిన్. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. 3, 2, 1. జతిన్ ఆది టీంలోకి. జతిన్, కంగ్రాచులేషన్స్ ఆది. నాకు కూడా ఒక పేరు వచ్చింది. అదేంటి చెప్పు. ఆది గడ్డ. ఏంటి ఇదే? అదే ఆది గడ్డ కాదమ్మా, అడ్డగాడిద. కంగ్రాచులేషన్స్ ఆది, మంచి కంటెస్టెంట్ నీ టీమ్ లోకి రావడం జరుగుతుంది. మంచోళ్ళందరూ మంచోళ్ళ వైపే ఉంటారు గురువు గారు. ఛాంపియనే వచ్చేసాడు నీ టీమ్ లోకి. Yes. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థాంక్యూ సౌమ్య. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి? ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్న ఇడు సార్ వీడు. అన్న ఏంటి ఇది? ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర వస్తుంది నాకు. బావా నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? రాజకుమార్ నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బకడాగా ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకు తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా, మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకుని వేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంక అక్కడే సెటిల్ అయ్యా. Who are you, man? ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను. తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ ని పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అదిగో అలాగ వచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా.